హలో టుడే లూపింగ్ కంట్రోల్స్ అనేది స్టార్ట్ చేద్దాం. దీన్ని ఇటరేటివ్ ప్రోగ్రామింగ్ అంటాం. సో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను, ప్రోగ్రామ్స్ మనం 4 టైప్స్కి డివైడ్ చేయొచ్చు. ఒకటి సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ అంటాం, అంటే మనం రాసిన స్టేట్మెంట్స్ అన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. సెకండ్ వన్ కండిషన్ స్టేట్మెంట్, ఒక కండిషన్ని బేస్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ఇటరేటివ్ ప్రోగ్రామింగ్. సో ఇటరేటివ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే సింపుల్లీ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. సో మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ రిపీటెడ్గా ఒక 10 times 20 times లేదా ఒక కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇటరేటివ్ కంట్రోల్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పేపర్ 10 times 10 కాపీస్ కావాలని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా మన పేపరు మనం ఇచ్చిన పేపరు స్కాన్ కింద పెట్టి వాళ్ళకి 10 అని ఒక నెంబర్ ప్రెస్ చేస్తారు అనుకోండి, 10 కాపీస్ వచ్చేంత వరకు సేమ్ రిపీటెడ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఇటరేటివ్ ప్రోగ్రామింగ్ అంటాం, లేదా లూప్స్ అని కూడా అంటాం. సో మనకు సి లాంగ్వేజ్లో 3 types ఆఫ్ లూప్స్ ఉంటాయి. లూప్స్ ఆర్ 3 ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ వైల్ లూప్ అంటాం, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ ఫర్ లూప్ అంటాం, అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ డూ వైల్ అంటాం, డూ వైల్ లూప్. సో ఈ 3 లూప్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్టేట్మెంట్ని లేదా స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం వైల్ లూప్ అన్నది చూద్దాం. ఏంటి వైల్ లూప్ అన్నది? సో ఫస్ట్ వైల్ లూప్. సో వైల్ ఈజ్ వన్ ఆఫ్ ద లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాం. ఈ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్ని ఈ లూప్స్ మనం 2 types కూడా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎంట్రీ లెవెల్ అని, ఎగ్జిట్ లెవెల్ అని. సో ఎంట్రీ లెవెల్ అంటే ఎంటర్ అయ్యే ముందు, లూప్లోకి ఎంటర్ అయ్యే ముందు కండిషన్ టెస్ట్ చేస్తుంది. ఎగ్జిట్ లెవెల్ అంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? సో వైల్ అనేది ఎంట్రీ లెవెల్ లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ అని అంటాం. దీని ఒక సింటాక్స్ ఎలా ఉంటుంది? సింపుల్గా వైల్ కన్నా ముందు ఒక వేరియబుల్ ఇన్స్లైజ్ చేస్తాం. సో i = 1 అనో సంథింగ్ అలా. సో దాన్ని ఇన్స్లైజేషన్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ ఏదైతే వాల్యూ మనం ఇన్స్లైజ్ చేసి ఉంటామో అది లూప్ని కంట్రోల్ చేస్తుంది, ఎన్నిసార్లు లూప్ అనేది రిపీట్ అవ్వాలి అని. అందుకే ఆ వేరియబుల్ని ఏమంటామంటే లూప్ కంట్రోల్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ వైల్, ఇక్కడ కండిషన్ సెట్ చేస్తాము. ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ ఏదైతే లూప్ కంట్రోల్ వేరియబుల్ ఇన్స్లైజ్ చేస్తామో ఆ వేరియబుల్ ఇక్కడ అప్డేట్ అవుతుంది, అంటే i++ 2 3 4 అలా అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది? వైల్ దగ్గరికి వెళ్తుంది, అంటే సెకండ్ టైం మళ్ళీ కండిషన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఇలా రిపీటెడ్ ప్రాసెస్ ఎంతవరకు అంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుంది. ఒకసారి కింద జనరల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వైల్లో అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ ఏమవుతుంది? బిఫోర్ వైల్ ఇట్ ఇన్స్లైజెస్ ద లూప్ కంట్రోల్ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ i = 1. తర్వాత వైల్లో ఏం చేస్తుంది? ఇట్ టెస్ట్ ద కండిషన్ టెస్ట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ i వాల్యూ 1 ఇచ్చాము ఇక్కడ, ఇప్పుడు i <r = 5 ఇచ్చాను. ఇది కండిషనల్ ఎక్స్ప్రెషన్. దట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. i వాల్యూ 1 కాబట్టి 1 <r = 5, అంటే 1 అనేది 5 కంటే చిన్నది కాబట్టి కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్. మా లూప్లో ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ హలో అని ఒక స్టేట్మెంట్ రాస్తాను, ఈ స్టేట్మెంట్ మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది? లాస్ట్లో లూప్ కంట్రోల్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. సో పైన i = 1 ఏదైతే రాస్తామో అది i++ అవుతుంది, అంటే దట్ వాల్యూ ఈస్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏం చేస్తుంది ప్రాసెస్? ద కంట్రోల్ విల్ మూవ్ టు వైల్ కండిషన్, మళ్ళీ పైకి వెళ్తుంది కండిషన్. ద స్టెప్స్ అంటే 2 3 and 4. 2 ఏముంది ఇక్కడ? పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కండిషన్ టెస్ట్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, మళ్ళీ లూప్ కంట్రోల్ అప్డేట్ అవుతుంది. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ అప్ టు ద గివెన్ కండిషన్ ఈస్ ఫాల్స్. సో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మన స్టేట్మెంట్స్ అన్నది 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ అన్నది స్టాప్ అవుతుంది. ఇది జనరల్గా వైల్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి ప్రాసెస్. ఓకే, క్లియర్?